మనకి ఎప్పుడైనా బాధగా ఉంటే బలం ఎవరండి? మనుషులు ఎవరు బలం ఇస్తారండి? జీవంటోను టానిక్కులు, టీఎంటీ యంత్రాలు ఇవేవి బలం ఇయ్యమమ్మా. ఎవడు బలం ఇస్తాడు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు, అట్టి విభుడు బలమ సురేంద్ర. నీకు నాకు బ్రహ్మాది దేవతలకు సైతం ఎవడు బలమో వాడు నాకు బలమయ్యా అని 8 ఏళ్ల కుర్రాడు 50 ఏళ్ల తండ్రితో మాట్లాడాడమ్మ ధైర్యంగా. నువ్వు ఏనుగుల చేత తొక్కించుకో, పాముల చేత కనిపించుకో, నీ తలక ఏమైనా చేసుకో, నాకు అన్నిట్లోనూ విష్ణుమూర్తి కనపడుతున్నాడు, అది నన్నేం చేస్తుంది అన్నాడు. ప్రహ్లాదుని రక్షించడే లేదా? ఆయన ఏమైనా మేనత్త కొడుక, మనం ఏమైనా కాకుండా పోయామా? మన భక్తి, మన తీవ్రత, మన తపన అన్నిటికీ ముందు ఒకటే. మనం చెప్పేది సత్యమై ఉండాలి, మనం చేసేది ధర్మమై ఉండాలి, లేకపోతే భగవంతుడు కాపాడు. ఈ 2 ఉన్నా కాపాడు. 3వది ఉండాలి, మనస్సులో భగవత్ స్మరణ ఉంటేనే రక్షణ దొరుకుతుంది ఖచ్చితంగా. నువ్వెంత సత్యం మాట్లాడినా, నువ్వెంత ధర్మాత్ముడమైనా, బ్యాటరీ ఛార్జింగ్ ఉండాలంటే భగవత్ స్మరణ చేయి. మాధవుడైన వాడే గోవిందుడిగా పుట్టాడా లేదా? విష్ణుమూర్తే కదండి కృష్ణుడిగా పుట్టింది, అనుమానం ఏం లేదుగా. మరి కృష్ణావతారంలో కృష్ణుడు గోవులను కాశాడు కదా అని లక్ష్మీదేవి విడాకులు ఇచ్చిందా? నేనైతే ఎక్కడ చదవాలా. నువ్వు గోవులను కాస్తే ఎలా ఒప్పుకుంటావు? మై హస్బెండ్ షుడ్ నాట్ డూ దిస్ అని ఆవిడ చెప్పలేదు. ఎక్కడ ఆవిడెంత అమాయకురాలంటే, ఈయన పెద్ద సింహం జంతువులా ఉన్నా సరే వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ. నారసింహ వపు శ్రీమాన్, విష్ణు సహస్రంలో చాలా ముఖ్యమైన నామాలి. నారసింహ వపు శ్రీమాన్, ఆయన నరసింహ రూపాన్ని ధరిస్తే వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ. నాకు ఇష్టమేనయ్యా, నువ్వు ఏ రూపంలో ఉంటే మాత్రం నేను వదులుతాను ఇవిడ. ఎందుకని అమ్మవారికి పేరేమిటి? నిత్యానపాయిని, ఎప్పుడూ విడిచిపెట్టదు. భార్య అంటే అలాగే ఉండాలి, భర్త అంటే అలాగే ఉండు. ఏ స్థితిలో ఉన్నా, నీకు డబ్బు ఉండని లేకపోని, ఉద్యోగం ఉండని లేకపోని, అందంగా ఉండని లేకపోని, నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి నమ్మకం భార్యకి భర్త, భర్తకి భార్య కలిగించాలంటే మాధవత్వానికి గోవిందత్వానికి సిద్ధంగా ఉండాలి మనం. ఆయన మాధవుడైనా మంచిదే, గోవిందుడైనా మంచిదే. చిన్న ఉద్యోగం చేసుకోవాల్సి వస్తే గోవిందుడు అనుకుంటాను, ఏదో డబ్బు బాగా ఉంటే మాధవుడు అనుకుంటాను. 2 విష్ణువే, గొడవ లేదు.